తరంలో తీసుకుంటే బాగా చదువుకున్న వాళ్ళు, అభ్యుద భావాలు ఉన్న వాళ్ళు ఆ విధంగా వచ్చేవారు. ఒక డాక్టర్ కానీ, ఇంజనీర్లు, ప్రొఫెసర్స్ వచ్చేవారు. క్రమేపీ తీసుకుంటే ఆ సంఖ్య చదువు రాని వాళ్ళందరూ దళం వైపు వెళ్తున్నారు అనేది కనిపిస్తుంది. గిరిజనులు ఎక్కువ వచ్చారు కానీ వాళ్ళు ఏంటంటే ఈ అన్నలు అక్కలు మంచి పనులు చేస్తారు కాబట్టి వాళ్ళు చెప్పినవి మనం ఫాలో అవ్వాలి అన్నట్టుగా ఉండే. కొంచెం ఎంతైనా స్టడీ చదువుకున్న వాళ్ళకంటే కొంచెం వాళ్ళది ఇదిగా ఉండేది అనుకోండి. అంటే దీనికి కారణం ఏమనుకుంటారంటే, అంటే ఇప్పుడు మీ తరం నుంచి తీసుకుంటే ఇక్కడ మీరు కొండపల్లి సీతారామయ్య గారి దగ్గర నుండి ఆర్కే వరకు, లేదంటే నల్ల ఆదిరెడ్డి గారు, ఇటువంటి చాలా అభ్యుద భావాలు, ఉన్నత చదువుకునే వారు వచ్చారు. వాళ్ళు పేద ప్రజల కోసం ఎక్కువ పోరాటం చేసేవారు. కానీ క్రమేపీ తీసుకుంటే ఊర్లో చదువులేని వాళ్ళు, లేదా ఏదో జులాయిగా తిరిగిన వాళ్ళందరూ కూడా వస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. అంటే ఈ మార్పు కారణం ఏమనుకుంటారు? ఈ మార్పు చూస్తే ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు నిర్బంధం వల్ల ఒక కారణం కావచ్చు, లీడర్షిప్ కూడా సరైన దృష్టి పెట్టకపోవడం వల్ల ఎడ్యుకేటెడ్ బాగా చదువుకునే వాళ్ళు ఫుల్ టైమర్స్కి రావటం అనేది చాలా తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత ఏమైంది, ఉన్న వాళ్ళ నుంచి కొంచెం బెటర్ పర్సన్స్ని సిటీస్కి పంపుతున్నారు. సిటీలో పోయేసరికి పోయిన వాళ్ళు ఇంటర్ చదివి 10th క్లాస్ చదివి ఉంటున్నారు. అక్కడ యూనివర్సిటీలో పోయి ఆ క్యాంపస్ సిచ్యువేషన్స్ అర్థం చేసుకొని అక్కడ కండిషన్స్లో వాళ్ళకి ఎలా ఎడ్యుకేట్ చేయాలనే శక్తి వీళ్ళకు ఉండదు. అందుకని ఇప్పుడు వస్తున్న ఆర్గనైజర్స్, డీసీఎంస్, ఆర్సీఎంస్ అందరూ కూడా హై స్కూల్ చదువు పిల్లలు. ఈ హై స్కూల్ చదువు పిల్లలు పోయి మేధావుల్ని, యూనివర్సిటీ స్టూడెంట్స్ని కన్విన్స్ చేయగలిగేంత స్తోమత వీళ్ళకి పొలిటికల్ లేదు. అదొక పెద్ద మెయిన్ డ్రాబ్యాక్. ఇప్పుడు ఏ జిల్లాలో చూసి ఇప్పుడు కూడా మనం తెలుసుకుంటే హైదరాబాద్లో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, కానీ వాళ్ళు ఫుల్ టైమర్స్ కాదు. వాళ్ళ కుటుంబం తరఫున లేకపోతే భావాలతోనో కొంతమంది వస్తున్నారు. కానీ యాక్చువల్గా లీడర్షిప్లోనే ఆ ల్యాకింగ్ వచ్చేసింది. అంటే లీడర్షిప్లోనే హై స్కూల్ వాళ్ళే లీడర్స్ అయ్యేసరికి వాడే డీసీఎం వస్తాడు, ఆయన 10th క్లాస్లో ఉంటాడు. ఆయనకి ఇప్పుడు మనం బడి చూస్తున్నది ఏ గ్రూప్ అంటే చెప్పలేని వాళ్ళు, ఏ గ్రూప్లో సైన్స్ గ్రూపా, సోషల్ గ్రూపా, అసలు ఎన్ని డిగ్రీస్ ఉన్నాయా, ఏ డిగ్రీస్ ఏమేమి చేస్తాయి, ఇప్పుడు ఉద్యోగాలు ఎందుకు వస్తలేవు, ఎందుకు కారణాలు ఏంటి, ఇవి చెప్పగలిగే పరిస్థితి లీడర్షిప్లో ఉండట్లేదు. కేంద్ర నాయకులకు ఉండొచ్చు, కానీ అవి కేంద్ర నాయకులు యూనివర్సిటీకి రారు, సిటీస్కి రారు. సిటీస్కి వచ్చే లీడర్షిప్ అలాంటి లీడర్షిప్ రావటం కూడా ఒక కారణం. అంటే ప్రజలకు ఎందుకు అసలు మావోయిస్టు పార్టీ మీద ఒక నమ్మకం సన్నగిల్లిపోవడం కారణం అనుకుంటారు? సన్నగిల్లిపోవడానికి ప్రధాన కారణము జనంలో అయితే ఇప్పటికీ అభిమానం ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ తెలంగాణలో టీఆర్ఎస్ గెలవడానికి, టీఆర్ఎస్ నిలబడటానికి కూడా ఉత్తర తెలంగాణలో 20-30 ఏళ్ళుగా వేలాది మంది ఎన్కౌంటర్స్లో చనిపోయారు. ప్రతి గ్రామము ఎఫెక్ట్ అయింది. వాళ్ళకి నిర్బంధము ఉంది, చైతన్యం రెండు ఉన్నాయి వాళ్ళకి. ఆ చైతన్యమే వాళ్ళని తెలంగాణ ఉద్యమం నడిపింది. వాళ్ళు లేకుండా లీడర్షిప్ లేరు. అయితే ఏంటి మరి టీఆర్ఎస్ లాంటివి ఇవన్నీ కూడా ఒక దిక్చూచిలాగా పనిచేసాయి. ఒక సముద్రంలో పోయే ఒక పడవలో ఒక దిక్చూచి ఎట్లాగా దారి చూపిస్తుందో ఒక దారి చూపించే పనే. కానీ అసలు పడవ, అసలు చైతన్యం అంతా కూడా బేసికల్గా అప్పుడు ఉన్నటువంటి విప్లవ పార్టీల యొక్క బలిదానాలు, చనిపోవటాలు, ఉద్యమాలు, చైతన్యం. అందుకే ఇప్పుడు తెలంగాణ పీపుల్ చాలా షార్ప్గా ఉంటారు. అంటే అప్పుడు చైతన్యం కంటిన్యూ అవుతుంది, ఫ్యామిలీస్ కూడా కంటిన్యూ అవుతుంది. అయితే లీడర్షిప్ ఏంది, ఈ చైతన్యాన్ని వీటిని పొలిటికలైజ్ చేసుకొని వాళ్ళని ఫుల్ టైమర్స్గా తేవటానికి, లీడర్షిప్లో తేవటానికి తమ శక్తియుక్తులను ఉపయోగించలేకపోతున్నారు వాళ్ళు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.